రిపోర్ట్లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigada does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. కమిషన్ చెప్పింది అని చెప్పారు. అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ 18/2/2015. ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. 18/2/2015 లో ఏం చెప్పారు ఈ లెటర్లో? ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% in lean season, corresponding to 75% dependability year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC water may not be available for utilization. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. అంటే ఇది 18 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2014. ఆ 8 నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను. అయ్యా, మాకు తెలంగాణ వచ్చింది, మేము ప్రాణహిత కట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే, మీరు మర్చిపోండి, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు అడుగుతూనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు, మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ గారు చెప్పారు. సరే, ఎలక్షన్స్ అయినాయి. 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయ్యా, మేము ఇక్కడ కట్టుకుంటాం, కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి 152 మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసిన, ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను దీని మీద పోరాటం చేసినా, అరెస్ట్లు అయినాము, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు, లెటర్ కూడా రాశారు. ఐ రీడ్ అవుట్ దట్ లెటర్. సో ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకొని అనడం, మరొక వైపు 18 గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అని ఏదైతే చెప్పినరో, 13 మార్చి 2015 శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష. స్పష్టంగా ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము, దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినరు. ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పి వినిపిస్తాను అధ్యక్ష. 13 మార్చ్ 2015 ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ హైడ్రాలజీ. The hydrology of the project was cleared on 24/10/2014. 24/10/2014 ఈ డేట్ నాడు మీకు క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది. ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైట్ దేర్ లెటర్ డేటెడ్ 24/11/2014 have submitted the modified hydrological series for approval. Complaints of the observation of hydrology received on 16/2/2015 and under examination in CWC. వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసిరో 24/10/2014 ఆ లెటర్లో ఏమున్నది అధ్యక్ష అంటే 24/10/2014 లెటర్
ఈ లెటర్లో అధ్యక్ష ద 75% డిపెండబుల్ నెట్ అవైలబిలిటీ వర్క్స్ అవుట్ యాజ్ 5,826.41 క్యూమెక్స్, దట్ ఈస్ 205.8 TMC. Attempts may be made to up to series behind 2004. స్పష్టంగా 205 TMCల వాటర్ అందుబాటులో ఉంది, మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండ్రు. సిఈ ప్రాణహిత, ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష. వీళ్ళు స్పష్టంగా 24/10/2014 నాడే నీటు అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళొకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష? స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా 205 TMC నీరు అందుబాటులో ఉంది, మీకు 24/10/2014 నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు, నీటి కేటాయింపులను వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదేవిధంగా అదే కాదు అధ్యక్ష 2009లో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని 2009లో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష. రెఫరెన్స్ ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, ఆనాడు కంబైన్డ్ స్టేట్. లెటర్ నెంబర్ CE/Dr. B.R. అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ AE సోన్సోజే డేటెడ్ 18/7/2009. దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్టు ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిండ్రు అధ్యక్ష? As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి 236.5 TMCల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ PC ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు, ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూసారు. వారు ఏమన్నారు? లెటర్ డేటెడ్ 13/3/2015 ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్దర్, Ms. Uma Bharati, the then Minister of Water Resources, River Development and Ganga Rejuvenation, Government of India, address dated letter number 31/5/2008, PR/C, dated 13/3/2005 అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్గా యాజ్ పర్ ఆఫ్ ద photocopy of the said letter dated 13/3/2005 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, Legislative Office, Government of Telangana made an endorsement on the said letter on 23/2015 as under CE Pranahita. Please study the items and take appropriate action and report.
So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranita Chevella project as back as on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ 98 ఈ పుస్తకం పేజీ నెంబర్ 98లో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష. ఎందుకు 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 వారు ఈ కమిషన్ తప్పు పడుతుండు? ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టిండు. కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు, ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చిన పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన అధ్యక్ష. దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహా జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలా? మీకు ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. In case there arises a need for release of ecological flows as one of the conditions in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% lean season, corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా 3వ పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ అధ్యక్ష. ఇకపోతే ఏమన్నారు? ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు. అయితే ఆనాడు 24/10/2014 నాడు మనకు సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు. ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసీ మనకు? మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్ ను పంపారు, అప్డేట్ చేయండి. ఏమన్నారు? ద 75% డిపెండబుల్ నెట్ అవైలబుల్ వర్క్స్ అవుట్ టు బి 5821-205 TMC. Attempts may be made to update the series beyond year 2004. 2004 వరకే మీరు నీటి సిరీస్ ను పంపారు. ఇది 2013వ సంవత్సరం. యూ సెండ్ అప్ టు 2013 అని సిడబ్ల్యూసీ మనకు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద 2013 వరకు అప్డేట్ చేస్తూ
మనం 24/11 ఒక నెల రోజుల తర్వాత అప్డేటెడ్ సిరీస్ తో సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు వారికి తిరిగి పంపడం జరిగింది. పంపితే దాని మీద సిడబ్ల్యూసి మళ్ళీ ఏమిచ్చింది అధ్యక్ష? 4/3/2015 ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన. ఆయనకు డౌట్ వస్తే సిడబ్ల్యూసీని పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా. మరి సిడబ్ల్యూసీని ఈ లెటర్ మీరే ఇచ్చిండ్రా, నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా? ఈ లెటర్ నేను ఘోష్ కమిషన్ కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా. దట్ కాపీ ఈజ్ విత్ మీ. 4 మార్చి 2015 ఏమన్నదో ఘోష్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో చాలా ఉంది కానీ చాలా డీటెయిల్ గా కూడా ఇచ్చారు. ఇస్తూ ఇందులో ఏమన్నారంటే, యాజ్ ఎవిడెంట్ the detailed water availability studies carried out by the project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the state of upper riparian states of 63 TMC. 165లో 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నాయి. అది పోతే మీకు ఉండేది 102 మాత్రమే అని చెప్తూ, as such the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site etc. etc. నీళ్లు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు 3 ఉత్తరాలు, ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది, ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది, మార్చి ఉత్తరంలో వచ్చింది. నౌ ఇది ఒకవైపు. రెండో వైపు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిండ్రు మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి. డేటు 15th October 2013. At this full reservoir level 152 meters, about 2099 hectares and 22 villages in Chandrapur district itla munigipota undi. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. మీరు 152 మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ సీఎమే. అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టును కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.